వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. మనతో పాటు ఈరోజు డాక్టర్ బి సుష్మితా రెడ్డి గారు ఉన్నారు. ఆమె సీనియర్ డెర్మటాలజిస్టే కాదు, అదేవిధంగా హెయిర్ కేర్ ట్రీట్మెంట్లో కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన కొలీగ్ మౌనికాతో కలిసి ఈరోజు ఆమె సీరం క్లినిక్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది, సీరం లక్స్ క్లినిక్. సో ఈరోజు చూసినట్లయితే ఈ జనరేషన్ ఎదుర్కొంటున్న డెర్మటాలజీ కండిషన్స్ ఏంటి, డెర్మటాలజీలో వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి, అదేవిధంగా హెయిర్ కేర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ని ఈ జనరేషన్ ఫేస్ చేస్తుంది, అదేవిధంగా వాటికి సొల్యూషన్ ఏంటి, ఆ మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుష్మిత గారు. నమస్తే అండి. సో ఫస్ట్ వాట్ అబౌట్ సీరం క్లినిక్ అండి? సో సీరం లక్స్ క్లినిక్స్ అండి, ఇది కంప్లీట్లీ డర్మటాలజీ బేస్డ్ క్లినిక్. సో డర్మటాలజీలో మనం స్కిన్, హెయిర్, నెయిల్స్ అన్ని ట్రీట్ చేస్తాము. అందులో కంప్లీట్గా క్లినికల్ సైడ్ కవర్ చేస్తాము, అట్ ద సేమ్ టైం కాస్మెటిక్ సైడ్ కూడా కవర్ చేస్తాము. అండ్ ఏస్థెటిక్స్ అంటే కొంచెం యాంటీ ఏజింగ్ లేకపోతే స్కిన్ కన్సర్న్ సైడ్ కూడా మనం కంప్లీట్గా కవర్ చేస్తాము. మేము ఇందులో కొత్తగా పెట్టుకుంది వెల్నెస్ అండి. సో వెల్నెస్ అంటే ఇన్ జనరల్గా మన హెల్త్ ఎలా అంటే కొంచెం మనకున్న స్ట్రెస్ కానీ, పొల్యూషన్ కానీ, మనకున్న స్లీప్ సైకిల్, డైట్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఉంటాయి బాడీ పైన. వాటి పైన మనం కేర్ తీసుకోము. సో వెల్నెస్ సైడ్ కూడా మనం ఐవీ డ్రిప్స్ కానీ, అంటే మనకి ఇన్బిల్ట్గా ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయడం, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, అలా ఆ సైడ్లో కూడా మొత్తం కంప్లీట్ రేంజ్లో పెట్టడం జరిగింది. అంటే మీరు టోటల్ కౌన్సిలింగ్ మొత్తం అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఐవీ డ్రిప్స్ అన్నారు. సో ఈ విషయంలో స్టెరాయిడ్ కంటెంట్స్ అనే ఒక అపోహ ఉంటుంది సుష్మిత గారు, దాని ఎలా మీరు కన్విన్స్ చేయగలుగుతున్నారు? సో మా ఐవీ డ్రిప్స్లో స్టెరాయిడ్స్ అనేది అపోహ ఉంటుంది, ఇన్ జనరల్గా పబ్లిక్ అయితే ఉంటుంది. కానీ మామూలుగా మనం పెట్టే ఐవీ డ్రిప్స్లలో మనం కేవలం గ్లూటాథయాన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అంటే ఎటువంటి మినరల్స్ తగ్గితే మనకి బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో అవన్నీ కూడా పెడతాము. సో ఇందులో మనం స్టెరాయిడ్స్ అనేది ఏం పెట్టామండి, ఇవి కంప్లీట్లీ వెల్నెస్ సైడ్లో స్టెరాయిడ్స్ అనేది పెట్టాము. ఇన్ జనరల్గా మస్కులర్ ఇంజెక్షన్స్ జిమ్ వెళ్ళే వాళ్ళు అలా కొందరు ముందు మిస్యూజ్ చేశారు. ఇప్పుడు అంత ఈజీ కూడా కాదండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది స్టెరాయిడ్ అనేది బయట వాళ్ళకి దొరకదు. అండ్ మేము కూడా పెట్టాము అసలు. కానీ వాళ్ళు చూస్తే మీకు హార్ట్ ఇష్యూను లేకపోతే క్యాన్సర్స్ ఇలాంటివన్నీ కూడా కొంత అవేర్నెస్ పెరిగింది వాటి మీద కదా, పేషెంట్ అవేర్నెస్ కూడా పెరిగింది. కానీ వేరే మీ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఇట్స్ నథింగ్ బట్ ఓషన్ కదా. సో అది ఎలా మీరు పేషెంట్ని కన్విన్స్ చేయగలరు? ఏ ఇష్యూ అక్కడ ప్లేస్ ఏ మేజర్ రోల్ అంటే ఏం చెప్తారు? పేషెంట్ని కన్విన్స్ చేయడము అంటూ ఏముండదండి. మామూలుగా మనకి పేషెంట్స్ అనేది కన్సర్న్తో వస్తారు. డర్మటాలజీ సైడ్ కూడా చాలా మందికి అవేర్నెస్ ఉంది. కాకపోతే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి బ్యాంకాక్లో అక్కడ ఇక్కడ. అవన్నీ కూడా ఏం ఆథరైజ్డ్ కోర్సెస్ కాదు, అన్ఆథరైజ్డ్ కోర్సెస్. కాకపోతే ఇండియాలో ఏది స్ట్రిక్ట్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళి అలాంటి చిన్న చిన్న కోర్సెస్ తీసుకొని ఒక ఫ్రేమ్డ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళు అలా ఏదో ప్రమోట్ చేసుకుంటూ మెల్లగా మా స్కిన్ సైడ్లో లైక్ మేము చేసే వీడియోస్లలో చిన్న చిన్న హింట్స్ అవి ఇవి తీసుకొని వాళ్ళకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్తోని చేస్తూ ఉంటారు. సో కన్విన్స్ అంటే క్లినికల్ డర్మటాలజీ MD-DVL అంటే స్పెసిఫిక్గా తెలిసిన వాళ్ళకైతే మనం ఎటువంటి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొంచెము సీరియల్స్ లేకపోతే టీవీస్, బిగ్ బాస్ ఇలాంటివి చూస్తూ ఉంటారో ఆ సెలబ్రిటీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి ఫ్యాన్స్ వాళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు. వాళ్ళందరూ కొంచెం ప్రమోషనల్ పర్పస్కి వెళ్ళి చేయించుకుంటారు. అలా చేయించుకుంటూ వీడియోస్ తీస్తూ అవి పెట్టడం వల్ల వాళ్ళు కూడా డర్మాట్సేనేమో అని అపోహ జనాలలో క్రియేట్ అయింది. సో స్కిన్ స్పెషలిస్ట్ అని చెప్పి వేగ్ టర్మినాలజీ ఒకటి తీసి అది పెట్టేసుకుంటారు, మేము స్కిన్ స్పెషలిస్ట్ అని. దాన్ని మేము మా దగ్గరకు వచ్చినంత వరకు మేము వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ఎడ్యుకేట్ దెమ్. అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈజ్ నాట్ ఎ స్కిన్ డాక్టర్, అండ్ కాస్మెటాలజిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈజ్ నాట్ ఎ స్కిన్ డాక్టర్. స్కిన్ డాక్టర్కి కావాల్సిన అర్హత MD-DVL, లేకపోతే అప్పట్లో డిప్లొమా ఉండేది మా దాంట్లోనే DDVL, లేకపోతే DNB అంటే నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్. ఇవి హాస్పిటల్స్లో ఉంటాయి కోర్సెస్. DNB డర్మటాలజీ, ఈ వీళ్ళు మాత్రమే మీ స్కిన్ని ట్రీట్ చేయగల పర్ఫెక్ట్ స్కిన్ స్పెషలిస్ట్. ఏదో జనాలకు అర్థం కావాలని మా వాళ్ళే స్కిన్ స్పెషలిస్ట్ అని కూడా తెలుగులో రాశారు, దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. పర్మనెంట్ మేకప్ అని కూడా ఫుల్గా పెట్టారు, వాళ్ళు PMU అని పెట్టేస్తారు. అదేదో కోర్స్ అని అనుకుంటారు. PMU అంటే ఏంటి? జస్ట్ పర్మనెంట్ మేకప్, దానికి షార్ట్ కట్.
అది కూడా మా దాంట్లోనే ఒక చిన్న సబ్ డివిజన్. దాంట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి బొల్లి ఉంటుంది, అందులో కంప్లీట్ గా పిగ్మెంటేషన్ పోవడం జరుగుతుంది. ఆ పిగ్మెంటేషన్ పోతే మేము వాళ్ళ స్కిన్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఎటువంటి కార్సినోమాటస్ ఇంగ్రీడియంట్స్ లేకుండా మేము క్యామోఫ్లాజింగ్ అంటే దానిపైన టెక్నిక్ లాగా క్యామోఫ్లాజింగ్ అంటే మనకి ఇక్కడ ఫర్ సపోజ్ వైట్ ప్యాచ్ వచ్చింది అనుకోండి, అది నా స్కిన్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు కొన్ని కలర్స్ సేఫ్ కలర్స్ తీసి ఆ ప్యాచెస్ ఫిల్ చేయడానికి వాడతాం. దాన్ని వీళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే అందులో ఆబ్వియస్లీ షేడ్స్ ఉంటాయి, టోన్స్ ఉంటాయి, అది మొత్తం ఫేస్ కి పెట్టేసి వాళ్ళని యూవీ లైట్ కింద పెట్టేసి ఆ పెయింట్ అంతా కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. దాన్ని బిఫోర్ ఆఫ్టర్ లాగా చూపిస్తున్నారు. జనాలు తొందరగా మోసపోతున్నారు. ఈజీగా బూస్ట్ చేయడము, పబ్లిసిటీ చేయడము, ఈ చిన్న చిన్న యాక్టర్స్ ని పట్టుకొని వాళ్ళ త్రూ పబ్లిసిటీ చేయడం, దానివల్ల మోసాలు అయితే జరుగుతున్నాయి. కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే కంప్లీట్ గా ఎడ్యుకేట్ చేస్తున్నాము. మాకు వచ్చిన చిన్న చిన్న సెలబ్రిటీస్ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళ సర్కిల్లో వాళ్ళ త్రూ చెప్పడము, చెప్పించడము అలా చేస్తున్నాం. ఈ మధ్య అయితే అవేర్నెస్ అయితే పెరిగిందండి. కంటే కూడా ఇది ఒక టిపికల్ టాస్క్ అయిపోయింది. మాకు చాలా టిపికల్ టాస్క్ అయిపోయిందండి. మాకు డర్మటాలజిస్ట్ అసోసియేషన్ ఉంది ఆల్ ఇండియా, ఐడియా కానీ సపరేట్ గా కమ్యూనిటీ పెట్టుకున్నాం దానికోసం అని చెప్పి. దాంట్లో ఇప్పుడు పాపం మా డాక్టర్స్ అందరూ ఒక్కొక్క టీం లాగా ఫాలో అయ్యి ఒక్కొక్క ఏరియాలో ఎవరి దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి అన్ని స్క్రూటినీ చేసి అన్ని లిస్ట్ తయారు చేస్తున్నాం. వాళ్ళకి నోటీసులు పంపడం కానీ, వాళ్ళకి ఫైన్ వేయడం కానీ, ఇవి అన్ఆథరైజ్డ్ మీరు చేయడానికి లేదని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు పాపం. కానీ ఒక స్ట్రింజెంట్ యాక్షన్ అవసరం లేదంటారా ఇలాంటి వాటి మీద? ఎంతసేపు అని డాక్టర్స్ కన్విన్స్ చేయాలి, ఆథరైజ్డ్ పర్సన్స్ కన్విన్స్ చేయాలి? ఇది మీరు అన్నట్టు ఇందాక నేను ఆల్రెడీ మౌనిక గారు కూడా అడిగాను, లైక్ మష్రూమ్ హార్వెస్టింగ్ లాగా ఉంది ఇది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సో ఎలా అంటారు ఇది? ఒక లీగల్ గానో లేకపోతే ఒక లాజికల్ ఎండ్ ఉండద్దా ఈ పరిస్థితికి? లీగల్ గానే మేము అన్ని ట్రై చేస్తున్నామండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి నోటీసులు పంపించాము, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా నోటీసులు పంపించాము. కొన్ని రోజులు క్లోజ్ అయిపోతున్నాయి, మళ్ళీ అదోటి ఇదోటి ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేసి వాళ్ళు రీఓపెన్ చేస్తున్నారు. జనాలకు కూడా అవేర్నెస్ ఉండట్లేదు, వెళ్తున్నారు. కొంతమంది మాత్రం రియలైజ్ అయ్యారు, వాళ్ళు కంప్లీట్ గా ఆ ప్లేసెస్ నుంచి తప్పుకొని వాళ్ళకు ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్, ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ అలా ఉంటేనే ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది అయితే చేంజ్ అయ్యారు, ఓకే దిస్ ఈజ్ నాట్ లీగల్ అని చెప్పి. మిగతా వాళ్ళు కొంచెం అలానే నడుస్తుంది, విల్ ఫైట్ అండి. కానీ సుష్మిత గారు చాలా చోట్ల నేను ఐ కెన్ సే స్ట్రాంగ్లీ, ఈవెన్ కొన్ని బ్యూటీ పార్లర్స్లో సైతం ఈ రోజున చాలా సర్జరీలు, మినిమం సర్జరీలు జరుగుతున్నాయి. కొన్ని మీకు బేరియాట్రిక్స్ కూడా కొంతమంది ఆఫర్ చేస్తూ ఉన్నారు. అది కూడా మీకు ఎలా ఇస్తారంటే టికెట్స్, సినిమా టికెట్స్ ప్రైజ్ ఆఫర్స్ ఇస్తుంటారు కదా, అలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి పార్లర్ వేదిక. అసలు వీటన్నిటికీ ఎలా అండి ఒక దీని కటింగ్ ఎడ్జ్ అంటే ఎలా? అసలు అదైతే మాకు కూడా కంప్లీట్ షాక్ అండి. మేము యాక్చువల్గా మేము ఇప్పుడు చెప్పాను కదా ఇన్స్పెక్షన్స్ అవి కండక్ట్ చేసామని, ఇన్స్పెక్షన్స్లలో క్లినిక్స్ వరకు కండక్ట్ చేసాము. సడన్ గా ఇంకా పార్లర్ వీడియోలు కూడా ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో మా అకౌంట్స్ లో పాపప్ అయితే పార్లర్లు కూడా వెళ్ళి వాళ్ళని ఫైన్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్న మా ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది సీజ్ చేసి తెచ్చేసుకున్నాం. ఇంకా ఏం చేస్తాము, తప్పట్లేదు మాకు. సో అంటే సంవేర్ కదా, ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది అనేది కదా. అసలు ముందు ఎక్కడి నుంచి రూట్ కాజ్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలంటే అసలు రూట్ కాజ్ ఎక్కడుందంటే ఏం చెప్తారండి దీన్ని? రూట్ కాజ్ ఏమైంది ఐడెంటిఫై చేయడం నా అనాలిసిస్ ప్రకారం నాకేం అర్థమైందంటే అండి, ఫస్ట్ ఇనిషియల్లో డర్మటాలజీ సీట్స్ చాలా తక్కువ ఉండేటివి. సో ఆ డర్మటాలజీ సీట్స్లలో ఎవరైతే డర్మాట్స్ చేశారో వాళ్ళ క్లినికల్ ప్రాక్టీస్తోనే వాళ్ళకి సరిపోయింది. అందులో ఎస్థెటిక్స్లో మ్యాక్సిమం వాళ్ళకి తెలిసినంత వాళ్ళు ట్రై చేశారు, పేషెంట్కి కేర్ ఇచ్చారు. అంటే ఏమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్, కొందరు అందులోనే అబ్రాడ్ వెళ్ళారు, కొంచెం టెక్నాలజీ తెచ్చారు, ఆ టెక్నాలజీ హెల్ప్తోని మనం పేషెంట్స్ని హీల్ చేయడం అన్నీ జరిగాయి. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే MBBS చేసి జస్ట్ యూకేలో అక్కడ స్కిన్ థెరపిస్ట్ అంటే మాకు అసిస్టెంట్స్ ఎలా ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి అక్కడ స్కిన్ థెరపిస్ట్ కి కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ వీళ్ళు వెళ్ళి అక్కడ చేసి వీళ్ళని ఆ సర్టిఫికేట్ చూపించు వీళ్ళు డిగ్రేడ్ చేసుకున్నారు. సో మాకు అప్పుడు అంటే డర్మాట్స్, ఆ ఓల్డ్ ఏజ్ డర్మాట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాక్టీస్ తోనే వాళ్ళకి టైం కుదరదు, అసలు అవేర్నెస్ కూడా లేదు. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే డర్మటాలజీ సైడ్ వెళ్ళారో అప్పుడు తెలిసింది జనాలకి, ఓకే ఒక టైం బ్యాక్ కూడా వీళ్ళు MS క్లినికల్ డర్మటాలజీ అని చెప్పి ర్యాండమ్ కోర్స్ ఒకటి చేయడం జరిగి దాన్ని మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ పబ్లిసిటీ చేసుకొని
అలా ట్రీట్మెంట్స్ చేశారు అని చెప్పి తర్వాత తెలిసింది. సో రూట్ కాజ్ అనేది స్టార్ట్ అయ్యింది కొంచెం ఎంబీబీఎస్ డాక్టర్స్తోనే అండి. వాళ్ళు పీజీ చేయకుండా డైరెక్ట్ చిన్న చిన్న డిప్లొమాస్ అవి ఇవి చేసి స్టార్ట్ చేసేసారు. కానీ ఫేక్ యూనివర్సిటీస్ అండి. సో వాళ్ళని చూసి డెంటిస్టులు కూడా అంటే పనులను ట్రీట్ చేయడం మానేసి వాళ్ళు కూడా సేమ్ అలాగే కోర్సెస్ చేసి పళ్ళకి పెయింట్ వేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా స్కిన్ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళడం, హెయిర్ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళడం. ఇప్పుడు నేను కూర్చొని టీత్ ట్రీట్ చేస్తా అంటే నా దగ్గరికి ఎవడు రాడు, కానీ మామూలుగా వాళ్ళు మాత్రం అలా అయితే మిస్యూజ్ చేశారు. వాళ్ళని చూసి ఇంకా డిగ్రీ లేని వాళ్ళు కూడా దే ఫైండ్ సమ్ లూప్ హోల్స్, చిన్న చిన్న కోర్సెస్ ఎక్కడ ఇక్కడ చేసి వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరిగింది. అంటే వాట్ అబౌట్ ఫేక్ యూనివర్సిటీస్ అండి? చాలా ఆఫర్స్ చేస్తున్నాయి ఇలాంటి ఫేక్ యూనివర్సిటీ. ఈ మధ్య కాలం ఇది ఎక్కువ డిబేటబుల్. చాలా ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. మరి ఏంటి దానికి సంబంధించి ఏం లేదా? మీరు ఎంతసేపటికైనా ఫైట్ చేస్తారు? ఇందాక నేను అన్నట్టు కొత్తగా క్లినిక్ పెట్టుకున్నారు, మీ ఆపరేషన్స్ అన్ని మీద ఉండాలి, కానీ దాని మీద తప్పట్లేదు. మాకు ఒక 10% ఫోకస్ ఎప్పుడు తీసి కూడా కొంచెం చూస్తున్నాము. ఎందుకు అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఎలా పర్సీవ్ చేసుకుంటారంటే వాళ్ళు ఏదో మనీ సంపాదించేస్తున్నారు, మేమేదో దానికి అడ్డుపడుతున్నాం, అది కాదు. మాకు మామూలుగానే ఎంబీబీఎస్ తీసుకునేటప్పుడు కానీ ఎండి తీసుకునేటప్పుడు కానీ ఓత్ ఉంటుంది. అంటే పేషెంట్కి ఎటువంటి రకమైన హాని చెయ్యము అని చెప్పి. వాళ్ళకి క్లినికల్ డర్మటాలజీ గురించి బేసిక్ ఐడియా తెలియకుండా ఇట్లా వాళ్ళ స్కిన్ని హెయిర్ని డ్యామేజ్ చేసి దానివల్ల డాక్టర్స్కి బ్యాడ్ పేరు వస్తుంది, ప్లస్ పేషెంట్కి నమ్మకం అనేది ఎగిరిపోతుంది అని చెప్పి మేము దానికోసం ఫోకస్ చేసాం. వాళ్ళు మాకు ఎప్పుడు కాంపిటీషన్ కాదు. ఇప్పుడు ఒక పలానా బోన్ సెట్టర్ ఉంటాడు, బోన్ సెట్టర్ ఆర్థోపెడిషియన్కి ఎప్పుడు కాంపిటీషన్ కాదు. దాయిమాలు ఉంటారు ఊర్లలో డెలివరీ చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు గైనకాలజిస్టిక్ కాంపిటీషన్ కాదు. ఎప్పుడైతే హానికారకంగా ఏం లేదో అప్పుడు డాక్టర్ ఇన్వాల్వ్ అవ్వడు. పేషెంట్స్కి జనాలకి హాని జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు మోసపోకండి, మేము ఉన్నాము, మేము చెప్తున్నాము, మాది వినండి అని మేము ట్రై చేస్తున్నాం. అంటే ఆథరైజ్డ్ నేమ్స్ వాడుకొని అనాథరైజ్డ్ ఎవరైతే రన్ చేస్తున్నారో అనేది, అది కదా బేసిక్. అంతే అండి. సో యువర్ ఫైటింగ్ స్టిల్. వీఆర్ ఫైటింగ్. ఎంతమంది ఉన్నారండి మీ డెర్మటాలజీ ఫ్యామిలీ? మా డర్మటాలజీ ఫ్యామిలీ చాలా తక్కువనే ఉందండి కంపారిటివ్లీ, బికాజ్ మాకు అసలు సీట్స్ లేదు ఫస్ట్ నుంచి కూడా. 10:1 రేషియోలో ఉంటుండే, ఇప్పుడు కొన్ని పెరిగాయి సీట్స్. కానీ చాలా రెవల్యూషన్ ఏంటంటే డెర్మటాలజీలో కానీ స్కిన్లో కానీ, చిన్నప్పుడు ఏమన్నా మనకి ఎలర్జీ కానీ లేకపోతే సమ్మర్లో ఏదన్నా ఎలర్జీ కండిషన్స్ అట్లా వస్తే ఏ వేపాకు తీసుకొచ్చి అలా పూసేసి లేకపోతే టర్మరిక్ ఏదో అట్లా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత సబ్జెక్టు, ఎంత వ్యాస్ట్, ఎంత అవేర్నెస్, ఇంత ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఏం చెప్తారండి? సో వేప చెట్టు అన్నారు మీరు ఒకటి. సో వేపాకు అనేది అసలు స్కిన్కి పెట్టకూడదు. ఎందుకంటే వేపాకు పెట్టిన నెక్స్ట్ డే మనం ఎండకెళ్తే వేపలో ఉన్న ఫైటోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండను అట్రాక్ట్ చేస్తాయి. సో నేను పెట్టి కడిగేసినా కూడా నేనే వేప చెట్టు అనుకొని ఎండ కిరణాలను నన్ను అట్రాక్ట్ చేస్తాను. సో దానివల్ల స్కిన్ రియాక్షన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఓజోన్ కండిషన్ చాలా బ్యాడ్ ఉంది కాబట్టి ఈజీగా అట్రాక్ట్ చేసి ఈజీగా డ్యామేజ్ అవుతుంది. టర్మరిక్ అంటారా, టర్మరిక్ ఈజ్ అ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్ అండి. కాకపోతే వి ఆల్సో యూజ్, కాకపోతే ప్యూర్ ఫామ్లో అవి ఎక్స్ట్రాక్ట్ చేసి కాస్మెటిక్స్లో అక్కడ ఇక్కడ లైట్గా యూజ్ చేసి పెడుతుంటాం. టర్మరిక్లో కూడా మనకి కల్తీ వస్తుంది. ఇప్పుడు ఆ కల్తీ టర్మరిక్ ఏదైతే కెమికేటెడ్ టర్మరిక్ ఉంటుందో అది డైరెక్ట్గా అప్లై చేస్తే అక్కడ కూడా ఐసిడి వస్తుంది. మీ వాళ్ళలో కల్తీ ఉన్నట్టు. ఏదైనా బ్లిస్టర్ అంటే ఒకటి బ్లిస్టర్ లాగా ఇప్పుడు స్కిన్ అనేది కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యి దాంట్లో నుంచి ఫ్లూయిడ్ వస్తుంది అన్నప్పుడు దానిపైన టర్మరిక్ పెడితే ఆ టర్మరిక్లో కెమికల్ ఉండడం వల్ల అది ఇంకా సెకండరీ ఇన్ఫెక్షన్ అవి కూడా మేము చాలా ట్రీట్ చేస్తామండి. హాస్పిటల్ లెవెల్లో చాలా ట్రీట్ చేస్తుంటాం. మీకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఎస్పెషల్లీ ఈ డెకేడ్లో వచ్చినాయంటే ఏం చెప్తారు మీ ఫీల్డ్లో? మా ఫీల్డ్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే చాలా ఉన్నాయండి. ఒక్కొక్క కన్సర్న్కి ఒక్కొక్కటి ఉంది. లేజర్ హెయిర్ రిడక్షన్ అంటాం. లేజర్ యూజ్ చేసి హెయిర్ని మాత్రమే టార్గెట్ చేయడం, అది చేస్తాం. ఇందులో కూడా మనకి చాలా రకాల టెక్నాలజీ ఉంటుంది. డయోడ్ ఉంటుంది, ఎండియాగ్ ఉంటుంది, అవి చాలా టెక్నాలజీస్ ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనం స్కిన్లో ఎటువంటి పిగ్మెంట్ని టార్గెట్ చేయకుండా హెయిర్లో ఉన్న పిగ్మెంట్ని టార్గెట్ చేయడం. దాన్ని కూడా సైన్స్ని మిమిక్ చేసి కొంతమంది చేస్తుంటారు. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంచెం ట్యాండ్ స్కిన్ ఉందనుకోండి, అది బ్లాక్ ఉంటుంది. కొంచెం స్కిన్లో హెయిర్లో కూడా బ్లాక్నెస్ పిగ్మెంట్ ఉంటుంది. రెండు కలిపి టార్గెట్ చేసి స్కిన్ బర్న్ చేయడం కూడా చేస్తుంటారు. సో అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే సీరం లక్స్లో ఉందండి. మనం ఎటువంటి స్కిన్ డ్యామేజ్ చేయకుండా హెయిర్ని మాత్రమే. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్? దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. కంప్లీట్లీ యుఎస్ అఫిలియేటెడ్, యుఎస్ FDA అప్రూవ్డ్. అదే టాప్ మోస్ట్ రికగ్నిషన్.
FDA అంటే US FDA అంటే టాప్ మోస్ట్ రికగ్నిషన్. అందులో అప్రూవ్డ్ ఉన్న మెడిసిన్, అప్రూవ్డ్ ఉన్న టెక్నాలజీయే మన దగ్గర ఉంది. దెన్ ఎస్పెషల్లీ అండి వాళ్ళ డెంట్రాలజీలోకి వస్తే అలా నేను ఇందాక కూడా రైస్ చేసిన ఇష్యూ మెయిన్ ఏంటంటే పిగ్మెంటేషన్ కదా, పిగ్మెంటేషన్ కానీ యాక్నెస్ కానీ ఈ అడాల్సెన్స్ అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కిందకే వస్తాయండి. సో పిగ్మెంటేషన్లో లేజర్స్ ఉంటాయి. అందులో మల్టిపుల్ డిఫరెంట్ సెకండ్స్లో టార్గెట్ చేస్తూ ఒక్కొక్క పిగ్మెంట్ సెల్ని బ్రేక్ చేసి మనకి మెలాస్మా మంగు మచ్చలు ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెట్ చేయడానికి పీకో లేజర్ అనేది ఉందండి. పీకో ఈజ్ అడ్వాన్స్ మోస్ట్ టెక్నాలజీ. దాన్ని పీకో సెకండ్స్లో ఫైర్ అవుతుంది లేజర్. అండ్ సూపర్ఫిషియల్ స్కిన్ బ్యారియర్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ చేసి ఒక్కొక్క పిగ్మెంట్ సెల్ని టార్గెట్ చేసి దాన్ని బస్ట్ అవుట్ చేస్తూ అట్లా సెషన్స్ చేసుకుంటూ ఉంటుంటే మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకోటి వచ్చేసి యాక్నీ స్కార్స్. సో మొటిమలు వస్తాయి. మొటిమలు కూడా యాక్చువల్గా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మొటిమలు ట్రీట్ చేసుకోవాలి. అలాగే వదిలేసాము, పిక్ చేసాము, నెయిల్స్ యూజ్ చేసాము అంటే గుంతలు పడతాయి. సో దాంట్లో కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఉందండి. అందులో మెయిన్గా వచ్చేసి 3 టెక్నాలజీస్ యూజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి MNRF, ఒకటి వచ్చేసి CO2 లేజర్, ఒకటి వచ్చేసి RBM లేజర్. ఇవి యూజ్ చేస్తాము. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వర్క్ అవుతుంది. MNRF వచ్చేసి నీడిల్స్ వస్తాయండి. దానికి నీడిల్స్ కంట్రోల్డ్గా లోపలికి వెళ్ళి ఒక సర్టెన్ RF అంటే ఒక ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే ఆ గుంతలలో ఏదైతే ఆల్రెడీ ఫైబ్రోసిస్ అయిపోయి స్కిన్ టిష్యూ ఏది కొల్లాజన్ డ్యామేజ్ అయిపోయింది ఉంటుందో అది బ్రేక్ చేసి దాన్ని మనం నీడిల్స్ని సూపర్ఫిషియల్గా మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఎనర్జీ రిలీజ్ చేస్తూ అక్కడ స్కార్స్ని ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ అడ్వాన్స్ టెక్నాలజీ. అండ్ హైఫో అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉందండి. ప్రీవియస్లీ ఏంటంటే ఫేస్ లిఫ్ట్ కావాలంటే ఓన్లీ థ్రెడ్స్ వేయడము, లేదు అంటే కంప్లీట్గా స్కిన్ ఎక్సర్సైజ్ చేసేసి స్టిచ్ చేయడము అలా చేస్తున్నారు ఫేస్ లిఫ్ట్. సో ఇప్పుడు అందులో కూడా అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు బేబీ స్కాన్స్ ఎలా అయితే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ యూజ్ చేస్తామో సేమ్ ఆ టెక్నాలజీలోనే హై ఇంటెన్సిటీ అండ్ హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఒక్కొక్క దగ్గర ఇక్కడ మొత్తం మనం ఫ్యాట్ సెల్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేసి సూపర్ఫిషియల్గా కొల్లాజన్ కూడా ప్రొడ్యూస్ చేసి ఆ ఫ్యాట్ సెల్స్ ని మొత్తం మనము ప్రైమ్ చేసేసి ఆ స్నాచ్డ్ లుక్ ఇవ్వడానికి యాంటీ ఏజింగ్ లో కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి. అంటే ఎస్పెషల్లీ మీకు ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ యాక్నే వాళ్ళు ఆ గొంతులు పడిపోయి అట్లా ఉంటూ ఆల్మోస్ట్ ఇంత గ్యాప్ తర్వాత ఒక 20 years తర్వాత ట్రీట్మెంట్కి వస్తే అలాంటి పేషెంట్స్ కూడా ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అట్లా? ఇప్పుడు స్కార్స్ లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. 1, 2, 3, 4, 5 వరకు ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్కి అయితే MNRF సరిపోతుంది. సెకండ్ లెవెల్కి అయితే లేజర్స్ అలా యూజ్ చేయాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి సబ్సిషన్ అని ఒక టెక్నాలజీ ఉంది. దాంట్లోనే ఇప్పుడు RF టెక్నాలజీ కూడా వచ్చింది. సో సబ్సిషన్ ఏంటి అంటే మనం మాన్యువల్గా కొంచెం నీడిల్ లాంటిది పెనిట్రేట్ చేసి దాంతో డీప్గా ఫామ్ అయిన గుంతల్ని బ్రేక్అవుట్ చేస్తుంది. దానివల్ల ఈవెన్ అవుట్ అవుతుంది. డెఫినెట్లీ 20 years ఓల్డ్ బ్యాక్ అంటే మనకు అక్కడ వాల్యూమ్ లాస్ కూడా ఉంటుంది. అక్కడ మనం ఫిల్ చేయడానికి లైట్గా ఫ్యాట్ మన ఓన్ బాడీ ఫ్యాటే తీసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు కొంచెం హైలోనిక్ యాసిడ్ ఇప్పుడు ఏదైతే మనకి మార్కెట్లో ఫిల్లర్స్ అని అంటామో అవి అవైలబుల్ ఉంటాయి. అవి కూడా అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. దానితో కూడా మనం ఒక షేప్ యాక్నీ స్కార్స్ని ట్రీట్ చేయడము చేసుకోవచ్చు. 20 years ఓల్డ్ బ్యాక్ స్కార్స్ని కూడా ట్రీట్ చేయొచ్చు డెఫినెట్గా. కాకపోతే 100% ఉంటుందా అంటే లేదు, కొంచెం ఒక 90% వరకు రికవరీ రేట్. బట్ డెఫినెట్లీ క్లయింట్ ఆర్ పేషెంట్ అయితే డెఫినెట్గా హ్యాపీ ఉంటారు. అంటే స్టిల్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కూడా మీరు చెప్పే ట్రీట్మెంట్లో? పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా మనకి క్వాలిఫైడ్ పర్సన్ చేస్తే దే ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. అలాగే మేడం, ఎస్పెషల్లీ ఈ వింగ్లో మీరు ఉండే వింగ్లో మెడిసిన్ ట్రీట్మెంట్లో కానీ టాబ్లెట్స్ ఫార్మ్స్లో కానీ ఫార్ములేషన్స్లో కానీ ఎక్కువగా స్టెరాయిడ్స్ కంటెంట్ మీద ఎప్పుడు ఒక డిబేటబుల్ సబ్జెక్ట్. అది స్టెరాయిడ్ ఇన్బిల్ట్ అవుతూ ఉంటుంది కొన్నిట్లో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి మీకు. సో వాటి మీద మీరు అవేర్నెస్ అంటే ఏం చెప్తారు? సో స్టెరాయిడ్స్ అనగానే మనం దాన్ని ఒక బూత్ లాగా అయితే చూడకూడదు డెఫినెట్గా, బికాస్ వీ యూజ్ స్టెరాయిడ్స్ అలాట్. కాకపోతే దేనికి వాడతాం? మాకు చాలా స్కిన్ కండిషన్స్ ఉంటాయి, ఇమ్యూనోబుల్లస్ కండిషన్స్ అని చెప్పి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, సోరియాసిస్. ఎక్కడైతే బాగా బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి స్టెరాయిడ్ అనేది వాడతాం. కార్టికోస్టెరాయిడ్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ ఫ్యాట్ డిరైవ్డ్ సబ్స్టెన్స్ అండి. దాంట్లో మనకి ఉన్న
మెటీరియల్ వల్ల మనకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఆబ్వియస్లీ బాడీ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఒక డిఫైన్డ్ డోసేజ్ ఇవ్వాలి. కొంచెం ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఎక్కువ రోజులు ఇస్తే ఏమవుతుంది అంటే అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇంకా అదర్ సిస్టమిక్ ఆర్గన్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి డెఫినెట్గా. మేము మానిటర్ చేస్తామండి డెఫినెట్గా. మేము ఒక ఫర్ సపోజ్ 32 mg పెడుతున్నాం అనుకోండి, 32 mgని మళ్ళీ తగ్గిస్తాము, 1 weekకి 16 చేస్తాం, తర్వాత 8 చేస్తాం. తర్వాత సిస్టమాటిక్ బైలాస్ ఉంటాయా దానికి ఎలా వాడాలి అనేది? ఉంటాయి. సో ఎంత బాడీ అంటే స్కోరింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ సోరియాసిస్ అనుకోండి, పాసి స్కోరింగ్ ఉంటుంది. స్కోరింగ్ ప్రకారము బాడీ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఒక పర్సన్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్టెరాయిడ్ ఇస్తాం. అది కూడా ఒక టైం పీరియడ్కి ఇస్తాము. ఆ అక్యూట్ రియాక్షన్, ఆ ఇన్ఫ్లమేషన్, ఇమీడియట్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఇస్తాం. దాని తర్వాత మేము వేరే డ్రగ్స్ ఉంటాయి, జాక్ ఇన్హిబిటర్స్ అని చెప్పి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పి, అవి చాలా ఇప్పుడు న్యూయర్ డ్రగ్స్ చాలా వచ్చాయి, బయాలజికల్స్ అంటాం వాటిని. సో దానికి మార్చడము, లేదు అంటే టేపర్ చేసి కంప్లీట్గా ఆయింట్మెంట్స్ పైన పెట్టడమో చేస్తాం. అన్ని మేము మానిటర్ చేసినంత వరకు స్టెరాయిడ్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండి. ఎప్పుడైతే మా సూపర్విజన్ లేకుండా ఒక క్లయింట్ వెళ్ళి వాళ్ళకి మనం బాడీకి పెట్టిన స్టెరాయిడ్ని తీసుకెళ్ళి అది తగ్గుతుంది కదా అని అది ఫేస్కి పెట్టి, ఆ ఫేస్కి పెట్టిన స్టెరాయిడ్ అలానే ఫేస్ బాగుంది కదా అని చెప్పి కంటిన్యూస్గా 2 years 3 years వాడి కూడా వస్తారు. అది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మన దగ్గర అబ్యూస్ చాలా ఎక్కువ ఉంది. సో అలా చేసినప్పుడు మనం డెఫినెట్గా హెల్ప్ చేయలేము. మళ్ళీ వాళ్ళ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దిల్ కమ్ బ్యాక్, దిల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. అప్పుడు మేము లిటరల్లీ ఐ చెకప్ కూడా చేస్తాం. ఎందుకంటే ఒక పీరియడ్ తర్వాత కార్టికోస్టెరాయిడ్ ఫేస్ పైన యూజ్ చేసింటే 2 years తర్వాత కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా పేషెంట్ ఎనాటమిక్ కండిషన్స్ కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ అనుకో. పేషెంట్ కండిషన్, క్లినికల్ కండిషన్ ఏంటి, దానికి ఎన్ని రోజులు ఇవ్వాలి అవన్నీ మేము మానిటర్ చేస్తాం. ఎవ్రీ టైం వాళ్ళకి రివ్యూ ఉంటుంది. రివ్యూ ఆఫ్టర్ 2 weeks అనో 3 weeks అనో 4 weeks అనో వాళ్ళ రివ్యూకి వస్తారు. తర్వాత మేము ట్యాపర్ చేస్తాము. అక్కడి వరకు స్టెరాయిడ్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండి. అలాగే డెర్మటాలజీ అనడంతోనే మేజర్ ప్రాబ్లం, ఆల్రెడీ సోరియాసిస్ గురించి మీరు చెప్పారు ఇందాక నుంచి, అదేవిధంగా ఇది కూడా అండి డాండ్రఫ్ కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ కదా దాంట్లో. సో ఇవాళ జనరేషన్ ఎక్కువగా ప్యాథటిక్ కండిషన్లోకి తీసుకెళ్తుంది కొంతమంది అయితే. ఆ ఇష్యూ నిజంగానే బాల్డ్ హెడ్ ఇష్యూ కావచ్చు, అదంటే సరే హెయిర్ కేర్లోకి వెళ్తున్నామో. సో మీరంటే మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ అంటే డాండ్రఫ్కి ఏం చెప్తారండి? సో బేసిక్ డాండ్రఫ్ అయితే మనకి యాంటీ డాండ్రఫ్ షాంపూస్తోని హీల్ అయిపోతుందండి. యాంటీ డాండ్రఫ్ డాండ్రఫ్ కాజింగ్ ఏజెంట్స్ వచ్చేసి డస్ట్ ఉంటుంది, లేదు అంటే ఫంగస్ ఉంటుంది. ఇవి 2 కాకుండా సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. దాన్ని కూడా మనం డాండ్రఫ్ అని అనుకుంటాం. సెల్ టర్న్ ఓవర్ రేట్ ఎక్కువ అయిపోయి తొందరగా లేయర్ ఫామ్ అయిపోవడం వల్ల, అది స్కేలీగా ఉండడం వల్ల దాన్ని డాండ్రఫ్ అని అనుకుంటాం. సో ఈ 3 కండిషన్స్ మెయిన్గా, ఫస్ట్ 3 అనొచ్చు, మిగతా రీజన్స్ కూడా ఉంటాయి. దీనికి 3 reasons వైజ్గా మేము డర్మటోస్కోపిక్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం మెడికేషన్ పెడతాం. మెడికేషన్తో కంట్రోల్ అయ్యే డాండ్రఫ్ ఒక వైపు, అలా కాకుండా కొంచెం కెరావైవ్ ట్రీట్మెంట్స్ అని కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనం సాల్సిలిక్ యాసిడ్ కానీ, లేకపోతే జింక్ కానీ, సెలీనియం సల్ఫైడ్ కానీ ఏదన్నా కూడా ఇన్ఫ్యూజ్ చేసి అది కూడా మంత్లీ వన్స్ వచ్చి క్లెన్స్ చేయించుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ షాంపూస్ మేడం మనం వెళ్తే మార్కెట్లో ఈ రోజున, కానీ అవి జస్ట్ యూజ్ అండ్ త్రో లాగానే ఉన్నాయి, కానీ అవేమి టెంపరీ సొల్యూషన్ కానీ అవి పర్మనెంట్ సొల్యూషన్ ఏమి ఇవ్వట్లేదు. సో దానికి ఏమంటారు మీరు? రూట్ కాజ్ అనేది డెఫినెట్గా ఐడెంటిఫై చేయాలండి. ఒకవేళ పేషెంట్కి ఓన్లీ సీబమ్, ఎక్సెసివ్ సీబమ్ సెక్రీషన్ ఉంది అంటే ఆయిల్ సెక్రీషన్ ఉంది, దానిపైన డస్ట్ పడి దానిపైన డాండ్రఫ్ వస్తుంది అంటే మనం ఆయిల్ సెక్రీషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చో ఆ విధంగా సిస్టమిక్గా వెళ్ళొచ్చు. లేదు అంటే వాళ్ళకి ఫంగల్ ఉంది అంటే ఫంగల్కి ఓరల్ మెడికేషన్ ఇస్తాము, పల్స్ థెరపీ అంటాం దాన్ని. ఓరల్ థెరపీ ఇచ్చి యాంటీ ఫంగల్స్ ఇచ్చి మెల్లగా ఆ ఫంగల్ ఫ్యాక్టర్స్ని కూడా తగ్గించుకొని తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపూస్ పెడతాం. ఇప్పుడు ఆ డాండ్రఫ్ అనేది కొంతమందికి మాత్రం లైఫ్ టైం ప్రాబ్లం అండి. వాళ్ళు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడుతున్నారో అది వీక్లీ 2 times వాడి, యాంటీ డాండ్రఫ్ షాంపూ వీక్లీ వన్స్ వాడినా కూడా మనం డాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు. పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ బాల్డ్ హెడ్ అండి? కేవలం ఈరోజు అబ్బాయిలకి పరిమితం కావట్లేదు, అమ్మాయిల దాకా వచ్చేసింది ఆల్రెడీ, ముందు కూడా వెళ్ళిపోతూ ఉంది అమ్మాయిలకు కూడా. దెన్ మీ దగ్గర ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? సో బాల్డ్నెస్లో కూడా మనకి టైప్స్ ఉంటాయండి. ఆండ్రోజెంటిక్ అలపేషియా మేల్స్లో అయితే అందులో టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి
థెరపీస్ ఇస్తాం. అంటే మంత్లీ వన్స్ రావాలి. వాళ్ళకి పిఆర్పి కానీ అడ్వాన్స్డ్ పిఆర్పి కానీ ఇస్తాం. వాళ్ళ డెసిషన్ మేకింగ్ ప్రకారము వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే రెండిట్లో అడ్వాంటేజెస్, ప్రోస్, కాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము. మంత్లీ వన్స్ వస్తారు. కొంతమందికి 6 సెషన్స్ తర్వాత వాళ్ళ హెయిర్ గ్రోత్ రీజనరేట్ అయిపోతుంది. అండ్ మెయింటెనెన్స్కి 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి అలా వస్తుంటారు, సరిపోతుంది. ఇప్పుడు గ్రేడ్ 2 నుంచి ఇంకా పేషెంట్ చాయిస్ అండి. వాళ్ళు ఎలా కనపడాలనుకుంటున్నారో వాళ్ళకి వదిలేస్తాము. వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అంటే ఇస్తాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ప్రొవైడ్ చేస్తాం సర్వీస్. దాని తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి, అది ఎన్ని రోజులు ఉంటుంది, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే యాక్చువల్గా మీకు బాల్డ్ హెడ్ వచ్చే ఏజ్ అంటేనే 35 to 45 లైక్ దట్ కదా. సో అంటే ఆ ఏజ్కే అతను వచ్చి ఆ పేషెంట్కి ఆల్రెడీ బీపీలో, షుగర్లో, థైరాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి ఆ ట్రీట్మెంట్లో కీలక. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఆ ట్రీట్మెంట్తో కూడా ఎటువంటిగా ఈ మనకి ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఎప్పటి నుంచి అతను యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఆల్రెడీ దాంట్లో ఉండిపోతాడు కదా. సో ఈ ట్రీట్మెంట్ కొత్తగా యాడ్ అవ్వడం వల్ల అదేం కొల్లాజన్ కాదా? ఏం కాదు. సో బేసిక్గా బీపీ అనుకోండి, కొంచెం ఎక్సెసివ్ హైపర్ టెన్షన్ ఉంది, అప్పుడు కంట్రోల్డ్ లేదనుకోండి, ఆ రోజు అయితే మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయము. కంట్రోల్డ్ బీపీ ఉన్న రోజే చేస్తాము. డే కేర్ ప్రొసీజర్ అండి. హై బీపీ, డయాబెటీస్ అన్నిట్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. డే కేర్ ప్రొసీజర్ ఏముండదు. జస్ట్ మనకి చాలా కంట్రోల్డ్ టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు. FUE అంటాము. ఒక్కొక్క ఫాలికల్ని మనం తీసి పెడతాము. జస్ట్ వరి నాటినట్టే వెనకాల ఉన్న గ్రాఫ్ట్ నుంచి, కొంతమందికి బియర్డ్ నుంచి, కొంతమందికి బాడీ హెయిర్ కూడా యూజ్ చేస్తాము. గ్రాఫ్ట్స్ అన్ని తీసి పెడతాము. వాళ్ళకి అక్కడ ఆ ఏరియాలో బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి కేర్ తీసుకుంటాము. అండ్ స్వెల్లింగ్ అదంతా అవ్వకుండా ఉండడానికి బ్యాండేజ్ పెడతాము. డే కేర్ ప్రొసీజర్. వాళ్ళు ఒక 1 వీక్ ఎక్కువ కేర్ఫుల్ ఉండి, తర్వాత 2 to 3 వీక్స్ మినిమల్ కేర్ఫుల్గా ఉంటే మనం గ్రాఫ్స్ పెట్టినవన్నీ కూడా రిటైన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి కండిషన్లో కొంచెం దాంట్లో సీరియసిటీ ఎక్కువ ఉంటే మీరు దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ బాడీ కండిషన్ మొత్తం మీరు స్టడీ చేయాల్సిందే. అంటే మీరు ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి మీరు బ్లడ్ టెస్ట్లు లేకపోతే ఇంకోటో కావాలన్నా కూడా మీరు మళ్ళీ ఆ డాక్టర్స్తో కన్సల్ట్ అవుతారా? ఇక్కడ మామూలుగా గైనాప్స్లో అయితే మనకి కోరిలేషన్ అంత ఎక్కువ ఏమి ఉండదు. ఒకవేళ ఏదన్నా అవసరం అయితే డెఫినెట్గా మేము కన్సల్ట్ అవుతాము, లేకపోతే రివ్యూ పెడతాము. మా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి రిఫరల్ రాస్తాము. దానికి తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ చేంజెస్ ఏమన్నా ఉంటే చెప్తారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వాలి అంటే అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఒపీనియన్ అయితే డెఫినెట్గా తీసుకుంటాము. వాళ్ళు కండిషన్, పేషెంట్ పాస్ట్ హిస్టరీ కూడా మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము మెజర్స్ తీసుకొని సర్జరీ చేయాలా వద్దా డిసైడ్ అయ్యి చేస్తాం. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ సుష్మిత గారు లేడీస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ లేడీస్ అంటేనే ఎక్కువ హార్మోనల్ ఇష్యూస్, లేకపోతే ఇంబ్యాలెన్స్, ఏదో ఒకటి ఇష్యూస్ ఉంటాయి. గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్, PCOS. సో ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్లో చాలా కీలకం కదా. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ డెర్మటాలజీ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ ఎలా డిసైడ్ చేస్తారు పేషెంట్ ఎనాటమీని? సో PCOS ఉంటే మాత్రము మనకి ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటాము ఒకసారి అవసరమైతే. లేదు అంటే వాళ్ళకి PCOS ఎలా కంట్రోల్ చేయొచ్చో మేము కూడా మెడిసిన్స్ పెడతాము. వీఆర్ ఆల్సో కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ దట్. సో PCOS అనేది అయితే చాలా కీలకమైన ఇష్యూ. అందులో PCOS ఉన్న వాళ్ళకి, అమ్మాయిలకి కూడా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ డెవలప్ అవ్వడము, వాళ్ళకి ఉన్న హెయిర్ అంతా కూడా పోవడం జరుగుతుంది. అమ్మాయిలలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి నో షేవ్ మెథడ్ అని ఉంటుంది. షేవ్ చేయకుండా కొన్ని గ్రాఫ్స్ తీసి వాళ్ళకి వాల్యూమ్కి తగ్గట్టు సెట్ చేస్తాం. లేదు అంటే బయోఫైబర్స్ అని ఉంటాయి, అవి కూడా సింథటిక్ హెయిర్ గ్రాఫ్స్ అన్నట్టు, అవి కూడా మనం పెట్టుకోవచ్చు. సో సిస్టమికల్గా కండిషన్స్ అయితే ట్రీట్ చేస్తాం డెఫినెట్గా. PCOS ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ అండి. PCOSలో అయితే కంప్లీట్గా హార్మోనల్గా ఏ చేంజెస్ కావాలో, లైఫ్ స్టైల్ పరంగా ఏం చేంజెస్ కావాలో అవన్నీ చెప్పి వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేసి, దాని తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అంటే అప్పుడు మనం కొంచెం ఇన్నోవేటివ్ వెళ్తాం. అలాగే కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్ నిజంగా మెడికల్ టెక్నాలజీ మీద, మెడికల్ హిస్టరీని కూడా సవాల్ చేసింది నిజంగా కరోనా లాంటిది. దాన్ని మనం వేసుకున్న వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా. దెన్ మీ ఫీల్డ్ని ఎలా ఛాలెంజ్ చేసింది అది? మా ఫీల్డ్ని కూడా డెఫినెట్గా ఛాలెంజ్ చేసిందండి. సో కరోనా తర్వాత చాలా మందికి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇమ్యూనిటీ తగ్గిపోయినాక చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము చూసాము. దాని తర్వాత హెయిర్ లాస్, ఎస్థెటికల్గా అయితే కంప్లీట్లీ హెయిర్ లాస్ కూడా కేసెస్ రేషియో వైజ్గా చూసుకుంటే బిఫోర్ కోవిడ్ కంటే ఆఫ్టర్ కోవిడ్ హెయిర్ లాస్ ఎక్కువ ఉంది. దాన్ని కూడా ట్రీట్ చేస్తున్నాము. మ్యాక్సిమం అవేర్నెస్ ఉన్న వాళ్ళకి, డెఫినెట్గా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము.
ఇంకా ఓవరాల్గా రేషియో అయితే ఎక్కువనే ఉంది. కానీ ఎగ్జాక్ట్లీ కరోనాని ఎఫెక్ట్ చేసిందా లేకపోతే రీసెంట్ టైంలో ఉన్న పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎఫెక్ట్ చేసిందా అనేది కూడా మేము ఇంకా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాము. రీసెర్చ్ స్టడీస్ అయితే ఇంకా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి పాండమిక్ కోవిడ్ ఏదైతే ఫస్ట్ టైం వచ్చిందో జనాల దగ్గర మా దగ్గర మెడికల్ ఫెటర్నిటీ దగ్గర కూడా డేటా కూడా కంప్లీట్గా లేదు. ఇప్పుడు తెలుసుకోవడమే పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సిన్ కానీ పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాము. దానిపైన కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాం ప్రెసెంట్. మీకు రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే లైక్ హైదరాబాద్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు కానీ సో కేసెస్ ఎలా ఉంటాయి మేడం? వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కానీ ఆ పేషెంట్స్ని పేషెంట్స్ కంపేర్ చేస్తే ఎవరిలో ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది? రూరల్ ఏరియాస్లో కూడా అండి ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్న ఏరియాస్లో అయితే వాళ్ళకి అవేర్నెస్ ఉంది. పలానా వాళ్ళు స్కిన్ డాక్టర్, వాళ్ళు హెయిర్కి కూడా చేస్తారు ట్రీట్మెంట్ అన్నట్టు అవేర్నెస్ అయితే ఉంది. మెట్రోపాలిటన్ సిటీస్లో డర్మటాలజిస్ట్ అంటే ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, అదైతే అవేర్నెస్ ఉంది. కేస్ స్టడీ వైజ్గా అయితే రూరల్లో డెఫినెట్గా చూసే స్కిన్ కన్సర్న్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళు చేసే వర్క్ బట్టి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా టచ్ చేసే మెటీరియల్స్ బట్టి, సిమెంట్ వర్క్ అయితే సిమెంట్ డర్మటైటిస్ అని, వాళ్ళ ఎటువంటి పెస్టిసైడ్స్, వాళ్ళ పార్థీనియం ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి డర్మటైటిస్ అయితే కంప్లీట్గా రూరల్లో అయితే అవి ఎక్కువ ఉంటాయి. అట్లాంటి డర్మటైటిస్ కండిషన్స్ సిటీలో తక్కువ ఉంటాయి. కానీ సిటీలో కూడా చిన్నపిల్లలు ఎవరినైనా ఇప్పుడు రీసెంట్గా పుడుతున్న చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఏసీ ఎన్విరాన్మెంట్ అలా పెరగడం వల్ల వాళ్ళకి తొందరగా అటోపీ డర్మటైటిస్ అంటే డస్ట్ ఎలర్జీ, అంటే వాళ్ళు డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళకి డస్ట్ ఎలర్జీ అని ఆటో ఇమ్యూనిటీ ఉండదేమో, ఇమ్యూనిటీ ఉండట్లేదు. ప్లస్ హిస్టమిన్స్ అనేది కూడా తొందరగా రియాక్ట్ అవుతున్నాయి. ఒక మస్కిటో బయట వచ్చినా కూడా ఫుల్ బాడీ రియాక్షన్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను కూడా అడగాలి ఒకటి. ఇప్పుడు మీకు లైక్ మన డాక్టర్ చాలా మంది చెప్తున్నట్టు పార్థీనియం హిస్టెరోఫోరస్ మొక్క అది కానీ లేకుంటే మొన్న కోనోకార్బస్ చెప్తా ఉన్నారు చాలా మంది రోడ్ల మీద పెరిగే మొక్కల్ని, వీటన్నిటి వల్ల కూడా చాలా ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నాయి అనేది. సో అలాంటి వాటికి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది? అలాంటి వాటికి కూడా డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇందాక మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పార్థీనియం డర్మటైటిస్లో కూడా ఒకవేళ సివియర్ పార్థీనియం డర్మటైటిస్ ఉంది, వాళ్ళకి అసలు కంట్రోల్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా కొంచెం టాపికల్లో ఓరల్ స్టెరాయిడ్స్ పెట్టడం జరుగుతుంది. దాన్ని మేము టేపర్ చేస్తాము, రివ్యూ చేసుకుంటాము, కంట్రోల్డ్గా మేనేజ్ చేస్తాము. కానీ సుష్మిత గారు కొంతమందికి చాలా ఈజీ ఎలర్జిక్ కండిషన్స్ ఉంటాయి. కొంతమంది పల్లీలు తింటే వాళ్ళకి పల్లీ చట్నీ కానీ పల్లీలు కానీ పడవు. కొంతమంది ఇవి అంటారు దాల్స్ చాలా మందికి రెసిస్టెన్స్ ఉండదు. వరిలో బియ్యంలోంచి వచ్చే పొట్టు అది స్మెల్ చేసినా కొంతమందికి ఎలర్జిక్ కండిషన్స్. మరి ఇలాంటి వాటిని ట్రీట్ చేయాలంటే నిజంగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఏం చెప్తారు? సో మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో ఫుడ్ ఎలర్జీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో పల్లీలు పడవు, బ్రింజాల్ పడదు, లేడీస్ ఫింగర్ అది కూడా పడట్లేదు, టమాటోస్ కూడా కొంతమందికి పడవు, ఎగ్ వైట్స్ పడవు. ఇందులో అన్నిట్లలో హిస్టమిన్స్ ఉంటాయి. హిస్టమిన్స్ రియాక్షన్ రాగానే కొంతమందికి అక్యూట్గా కంట్రోల్ అయిపోతుంది. యాంటీ హిస్టమిన్స్తోని యాంటీ ఎలర్జిక్ మెడికేషన్ పెడతాము, వాళ్ళకి కంట్రోల్ అయిపోతుంది. కొంతమందికి ఏం చేసినా కంట్రోల్ అవ్వదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు డైరీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఏమేమి ఫుడ్ పడట్లేదో అవన్నీ రాసుకోమని చెప్తాం. అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీయమని చెప్తాం, ఇంగ్రీడియంట్స్తో సహా, స్పైసెస్తో సహా. అందులో ఏమేమి పడట్లేవు అవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ తీసి వాళ్ళ ఓన్ డేటాని వాళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి హోంవర్క్ అది ఖచ్చితంగా. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకునే డేటాతోని మా దగ్గరకు వస్తారు. అదే కదా, ఒక రోజులో మనం ఒక 1000 రకాల ఫుడ్ 1000 రకాలు తింటారు. కానీ ఒక రోజు ఏదైతే రియాక్షన్ రాలేదో ఆ రోజు రాసుకునే దాని ఫుడ్ బట్టే మిగతావన్నీ రూల్ అవుట్ చేస్తారు. అంటే ఈ రోజు రాలేదు, ఈ రోజు నేను పప్పు తిన్నాను కానీ రాలేదు, పలానా రోజు టమాటో పప్పు తిన్నాను వచ్చింది అంటే టమాటో, అలా రాసుకుంటారు. వాళ్ళు డైరీస్లో రాసుకుంటారు. ఫుడ్ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతుందండి వాళ్ళకి. కొంతమందికి ఏం చేసినా తగ్గదు. వాళ్ళకి బయాలజికల్స్ అని చెప్పి మనకి ఇప్పుడు వస్తుంది ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది. మోనోక్లోనల్ యాంటీబాడీ బేస్డ్ డ్రగ్స్ వస్తున్నాయి. వాటిపైన కోర్స్ పెడుతున్నాము 3 months అలా పెడితే మ్యాక్సిమం వాళ్ళకి 2 to 3 years అయితే రిలీఫ్ ఉంటుంది. మేబీ 3 years తర్వాత రెమిషన్ ఉండొచ్చు. అప్పుడు కూడా అదే కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఎలర్జీ సైడ్ అయితే ఏం చెప్పాలి అంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చింది అంటే మాత్రం అది లైఫ్ టైమే ఉంటుందండి. దాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఛాలెంజింగ్. అది మనము పేషెంట్ కంప్లీట్ కోఆపరేషన్ ఉంటే డెఫినెట్గా మేనేజ్ చేయొచ్చు. కానీ చాలా ఎలర్జిక్ కండిషన్స్ ఎస్పెషల్ డెర్మటాలజీలో చాలా ఒకేలా ఉంటాయి కదా, సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్స్ వల్ల ఎలర్జీస్ కొంతమందికి ఉంటుంది, అలాగే ఇన్సెక్ట్స్ వల్ల ఉంటుంది, అలాగే మనం చెప్పుకున్న దాల్స్ ఇలా పల్లీలో ఇలాంటి వాటి వల్ల సేమ్ ఒకేలా ఉంటాయి కదా. ఈ దద్దులు రావడం కానీ
ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు మరి? దానికోసమే అండి మాది స్పెషల్ కోర్స్ డెర్మటాలజీ అనేది. మాకు డెఫినెట్గా సీనియర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, హెచ్ఓడీస్ అందరూ ఉంటారు. వాళ్ళు మాకు చాలా బాగా గైడ్ చేసి ఆ 3 yearsలో మాకు 3000 ఆఫ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డర్మటాలజికల్ కండిషన్స్ ఉంటాయి. 3000+ యాక్చువల్ ఒకప్పుడు 3000 వాజ్ ద డేటా, ఇప్పుడు 3000+ ఉన్నాయి. ఈవెన్ కొంతమంది కోల్డ్ అదే వెదర్ కండిషన్ కూడా రెసిస్టెన్స్ ఉండదు కదా? అవునండి. సో కొన్ని లీజన్స్ అయితే డెఫినెట్గా డిఫరెంట్ ఉంటాయండి, అవి మేము ఐడెంటిఫై చేస్తాము. కొంతమందికి ఓన్లీ రెడ్ ప్యాపిల్స్ వస్తాయి, కొంతమందికి రెడ్ ప్యాపిల్ వచ్చి దాంట్లో చిన్న బ్లాక్ డాట్ ఉంటుంది. అప్పుడు అది ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ అన్నట్టు అలా మేము గెస్ చేస్తుంటాం. బికాజ్ ఇన్సెక్ట్ పోకిన్ అయినప్పుడు అక్కడ చిన్న ఇంజురీ అయ్యి అది తర్వాత స్కాప్ ఫామ్ అయ్యి అలా వస్తుంది. ఇంకా కంచరా అంటాం, హర్పీస్ ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ చాలా సిమిలర్గా ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేస్తాం? హర్పీస్ అనేది కంప్లీట్గా ఒక సైడ్ ఆఫ్ బాడీ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ అనేది ఎక్కడ సంబంధం లేకుండా వస్తుంది. అండ్ ప్రతి ఒక్క లీజన్కి ఒక చిన్న బ్లాక్ డాట్ ఉందనుకోండి, అది డెఫినెట్గా ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ లాగా కన్సిడర్ చేస్తాం. అలా మేము చాలా అన్ని రకాల డిసీజెస్లో అలానే ట్రైన్ అయ్యాము, మేము ఐడెంటిఫై చేయగలుగుతాము. మేము ఐడెంటిఫై చేయలేనప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, అంటే స్పెసిఫిక్గా ఇక్కడే వచ్చింది. సో నికిల్ డర్మటైటిస్ అంటే ఏదైనా చైన్ వల్ల వచ్చిన రియాక్షన్, అది మేము ఐడెంటిఫై చేస్తాం. ఏ బాక్స్లో టిక్కిన్ అవ్వలేదు, ఏది ఐడెంటిఫై చేయలేదు అంటే మాత్రం పంచ్ బయాప్సీ అని ఒకటి ఉంటుంది మాకు, ఆఫీస్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. చిన్న స్కిన్ తీసుకుంటాము, ముఖ పరీక్ష అంటాము, దాన్ని పంపిస్తాము. డెఫినెట్గా ప్యాథాలజిస్ట్ హెల్ప్తోని అసలు లేయర్స్లలో ఎటువంటి ప్యాథాలజీ ఉంది, అది దేని కింద ఫిట్ ఇన్ అవుతుంది ఐడెంటిఫై చేసుకొని దానికి ప్రకారంగా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. దెన్ మీ క్లినిక్ విషయానికి వస్తే, ఎందుకు మేము పేషెంట్స్ కానీ మేము కానీ ఓన్లీ సీరం క్లినిక్ చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? సీరం క్లినికే యూజ్ చేసుకోవాలి, సీరం క్లినిక్కే రావాలి అని అయితే మేము చెప్పాము. కానీ సీరంలో అయితే ఎందుకు రావాలి అంటే నేను కానీ డాక్టర్ మోనికా కానీ మేము మాకు ఒక మోటో తయారు చేసుకున్నాం. ఏంటి అంటే అనెథికల్ ట్రీట్మెంట్స్, అనెథికల్ ప్రొసీజర్స్, అనెథికల్ మెడికేషన్ మన దగ్గర ఉండొద్దు అనేది మనం కంప్లీట్గా అదే మోటోలో నడిపించాలి. అండ్ మేము చేసిన రీసెర్చ్ 2 years 2.5 years మెషిన్ పైన చేసిన రీసెర్చ్, ఒక్కొక్క మెషిన్ పైన చేసిన, మేము పర్సనల్గా చేసిన రీసెర్చ్, దాన్ని బేస్డ్ పైన మేము ఎటువంటి మెషిన్స్ తీసుకోము. ఏ మెషిన్స్ అయితే మనకున్న జనాలలో 90% వాళ్ళకి సూటబుల్ ఉంటుందో అలాంటి మెషిన్స్ మాత్రమే మనం తీసుకొని దాన్ని మనము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా వాడాలో మేము పర్ఫెక్షనిస్ట్ లా అయ్యి దాని గురించి సంబంధించిన పబ్లికేషన్స్ చేసి ఇవన్నీ చేసాం. కాబట్టి సీరం లక్స్ చూస్ చేసుకోవడం వల్ల మీకు డెఫినెట్గా బెనిఫిటే కానీ ఎటువంటి రకమైన హామ్ ఉండదు అని మేము చెప్పాలనుకుంటున్నాం. అలాగే మీ ఇద్దరి బాండింగ్ అంటే ఏం చెప్తారు? మౌనికా గారితో మీ బాండింగ్ అంటే? సో మేము డిఫరెంట్ క్లినిక్స్లలో ప్లస్ హాస్పిటల్స్లలో వర్క్ చేసామండి. మేము ఒక 5-6 years నుంచి వి ట్రావెల్డ్ టుగెదర్. మోనికా గారు డిఫరెంట్ మెడికల్ కాలేజ్లో, నేను డిఫరెంట్ మెడికల్ కాలేజ్లో చేశాము. సో మా ఏరియాలో మాకున్న డిసీజెస్ వేరు, ఆ ఏరియాలో అక్కడ వచ్చే డిసీజెస్ వేరు. దాంట్లో కూడా మేము డిస్కస్ చేసాము, చాలా రోజులు కంబైన్ స్టడీస్ చేసుకున్నాము. ప్లస్ మేము ఇండియాలో అవైలబుల్ ఉన్న కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్కి కలిసి వెళ్ళాము. సో కలిసి వెళ్ళి మా ఐడియాలజీస్ ఎప్పుడైతే సింక్ ఇన్ అవుతున్నాయో, మేము మా పేషెంట్ అప్రోచ్ ఎలాగైతే సిమిలర్గా ఉందో, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంది ప్రజలకి అదొకటి. అండ్ ఆల్రెడీ ఉన్న మార్కెట్లో ఎటువంటి గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ మనము ఎడ్యుకేట్ చేయాలో అక్కడ ఎడ్యుకేట్ చేద్దాము అనే ఒక ప్రోటోకాల్ అనేది మేము ఒకటి తయారు చేసుకున్న తర్వాతనే మేము ఈ క్లినిక్ స్థాపించాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏం పాత్ మాట్లాడితే మీరు ఎథిక్స్ అంటున్నారు, ప్రొఫెషనల్ అంటున్నారు, ఇలా అయితే ఎప్పటికీ మీ బిజినెస్ కావాలి సుష్మిత గారు? బిజినెస్ అనేది వస్తుందండి, దానంతలో అదే వస్తుంది. మాకున్న ప్రొఫెసర్స్, మాకున్న టీచర్స్ కూడా అదే చెప్పారు, బిజినెస్ ఎప్పుడైనా దానంతలో అదే వస్తుంది. మనం కరెక్ట్గా మన జాబ్ చేస్తే చాలు, అదే వచ్చేస్తుంది. అక్కడ చూస్తేనేమో హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్స్ అయిపోయినాయి, కమర్షియలైజ్ అయిపోయినాయి. మీరేమో మేము రూట్ లెవెల్ నుంచి ఎథిక్స్ అంటున్నారు, మా మూలాలే ఎథిక్స్ అంటున్నారు. ఎలా అసలు మిమ్మల్ని ఇద్దరిని? అదే స్ట్రాంగ్ ఉండాలండి. మేము మెడిసిన్ తీసుకునే రోజే మాకు హిపోక్రేట్స్ అవుతాను ఒకటి ఉంటుంది. నాకు ఇప్పటికీ కూడా ఐ కెన్ రిమెంబర్ ఒక్కొక్క లైన్లో ఎటువంటి ఎథిక్ ఉంటుంది, ఎటువంటి ఎథిక్లో మనం ఉండాలి. అది మా మైండ్ సెట్, ఇంకా వీ కాంట్ హెల్ప్ ఇట్. మేము కొంచెం అనెథికల్గా వెళ్ళలేము. సో అది మాకు చాలా స్ట్రాంగ్ కనెక్టింగ్ ఫ్యాక్టర్. ఎథిక్స్ వాజ్ అవర్ కనెక్టింగ్ ఫ్యాక్టర్. మేము ఎథికల్గా ఉండాలని డిసైడ్ అయ్యాం కాబట్టి క్లినిక్ పెట్టాం. యాక్చువల్గా చాలా మంది చెప్తూ ఉంటారు, పాత రోజుల్లో మనకు ఒక సామెత ఉండేది,
దేవుడు రాలేక డాక్టర్ని సృష్టించాడు అని చెప్పేసి. నిజం కదా, ఏదైనా సొల్యూషన్ వస్తే మనకి ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం రావడంతోనే డాక్టర్ దగ్గరికే వెళ్దాం అనుకుంటాం మనం. సో ద టైప్ ఆఫ్ హ్యూమన్ టచ్ లేదు ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్. సినిమాల్లో చూపించింది నిజమవుతాం చాలా చోట్ల. ద టైప్ ఆఫ్ హార్ట్ టచ్ కానీ అవి ఏమీ లేవు. ఆ ఫీలింగ్స్ పేషెంట్స్తో, ఆ సైకాలజీని స్టడీ చేయడం కానీ, హ్యూమన్ టచ్ కానీ, వాళ్ళు కోఆర్డినేట్ చేయడం, అవేర్నెస్, ఇదంతా కూడా ఎక్కడ లేదు. మ్యాక్సిమం 90% లేదు అండి, అంతే కమర్షియల్ అయిపోతా ఉంది. సో మీరేమో డిఫరెంట్ వేలో వెళ్ళిపోతాం అంటున్నారు. ఎలా మీరు? యాక్చువల్గా చెప్పాలంటే నాట్ ఎవ్రీ డాక్టర్ ఇస్ కమర్షియల్ అండి. బయట కూడా దే ఆర్ స్టిల్ ఫ్యూ డాక్టర్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ వెరీ ఎథికల్లీ. వాళ్ళకి హ్యూమన్ టచ్, హ్యూమన్ ఎథిక్స్, ఆ బేసిక్స్, ఆ రూట్స్ స్ట్రాంగ్ ఉన్న డాక్టర్స్ కూడా ఉన్నారు. దేర్ ఆర్ డెఫినెట్లీ ఫ్యూ మెంబర్స్ కొంచెం అనెథికల్గా వెళ్ళి మాకు మా బాండ్, మా సర్వీస్, మా ఫీల్డ్కి కూడా కొంచెం బ్లాక్ మార్క్ లాగా తెచ్చారు. వాళ్ళ వల్ల కొంచెం బ్యాడ్ రిమార్క్ అనేది క్రియేట్ అయింది. కానీ ప్రజలలో ఇప్పుడు కూడా ఎవరైతే వాళ్ళు బిలీవ్ చేసి వెళ్తారో డాక్టర్స్ వైజ్గా, వాళ్ళ బిలీఫ్ అయితే అలానే ఉందండి. కొందరిదైతే ఇట్స్ స్టిల్ ప్రిజర్వ్డ్ అండ్ స్టిల్ సేఫ్. మోర్ అండ్ మోర్ బడ్జెట్ ఏదంటే గవర్నమెంట్ అలొకేట్ చేసేది మెడికల్ అండ్ స్కూల్స్ కదా. కానీ వేరేజ్ ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఏ హార్ట్ ఇష్యూస్, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్, లేకపోతే మిగతా ఆర్థోపెడిస్ట్ వీళ్ళు డెవలప్ అయినంతగా వీటి మీద పెట్టిన అంత మనీ మిగతా మీకు డెర్మటాలజీ కానీ, స్కిన్, వీటన్నిటి మీద, హెయిర్ మీద కానీ అంత ఆ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ కాలేదు. ఎందుకంటారు? సో స్కిన్ ఈజ్ అ మార్కర్ అండి. ఫస్ట్ ఇట్స్ డెఫినెట్లీ లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇట్ ఈస్ మోస్ట్ లార్జ్ ఆర్గన్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ హ్యాస్ మోర్ వెయిట్ కంపేర్డ్ టు ఎవ్రీ బాడీ ఆర్గన్. కాకపోతే స్కిన్ ఈజ్ డెఫినెట్లీ మార్కర్. ఫస్ట్ ప్లేస్లో బాడీలో ఉన్న రియాక్షన్స్ అన్నీ ఏమన్నా డిఫరెంట్గా జరుగుతున్నాయి అన్నప్పుడు స్కిన్ అనేది ఒక మార్కర్ లాగా చూపిస్తుంది. ఏదైనా సిస్టమికల్గా ఒక లివర్ కానీ, కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు స్కిన్ అనేది ఒక మార్కర్ లాగా చూపిస్తుంది. సో ప్రిడామినెంట్గా మనం ఆ లివర్ని, కిడ్నీని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే పేషెంట్ సర్వైవల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాతనే స్కిన్కి రెఫరల్ పెట్టడము, మేము ఎటువంటి హెల్ప్ చేస్తే ఆ స్కిన్ అనేది నార్మల్గా కనిపిస్తుంది, దాని తర్వాత మా దగ్గరికి వస్తుంది. సో ఇట్స్ ఫైన్. సిస్టమిక్ ఆర్గన్స్ని మనం రిపేర్ చేస్తూ తర్వాత స్కిన్ అనేది రిపేర్ చేస్తూ ఉంటే ఫైన్. కానీ ఎస్పెషల్ మెడిసిన్ విషయానికి వస్తే ఈ ఎలర్జీ కండిషన్స్ కానీ, డెర్మటాలజీ కానీ, ఇవన్నీ వీటిలో స్కిన్ కానీ, హెయిర్ కానీ ఎక్కువ మెడిసిన్ ఎక్కువ కాస్ట్ అనేది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్. ఇది మిగతా వింగ్స్తో కంపేర్ చేస్తే ఎందుకంటారు అలాగా? స్కిన్ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్. సో స్కిన్ మనకి ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్లో వెళ్ళిపోతుందండి. చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఒక ప్రోడక్ట్ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే అది స్కిన్ ఫ్రెండ్లీ అయి ఉండాలంటే సర్టెన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ దట్ కెమికల్ షుడ్ నాట్ బి దేర్ అండ్ సర్టెన్ ఇంగ్రీడియంట్స్ షుడ్ బి యాడెడ్. ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం స్కిన్ ప్రోడక్ట్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. సో అంటే స్కిన్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివే యాక్చువల్గా అయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే. కొంచెం ఎక్స్పెన్సివ్. క్లినికల్ డర్మటాలజీ సైడ్ వెళ్తే కొంచెం అఫోర్డబుల్. కొన్ని డివిజన్స్లో ఇట్స్ డెఫినెట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఆ రీసెర్చ్ అలా ఉంటుంది. అండ్ ఆ మాలిక్యూల్ కూడా, ఒక్కొక్క మాలిక్యూల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా కష్టం, టిపికల్ టాస్క్. అండ్ మల్టిపుల్స్ ఎక్కువ ఉంటాయి. వరల్డ్ వైడ్గా కూడా మనకి స్కిన్కి సేఫ్ ప్రోడక్ట్స్ సోర్సెస్ కూడా చాలా తక్కువ. సో డెఫినెట్గా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కంపారిటివ్లీ. దెన్ ఈ విషయంలో వాట్ అబౌట్ సెరమ్ లక్స్? సో మనకి అన్ని రేంజ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మనం మీడియం రేంజ్లో వెళ్ళొచ్చు అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్లో వెళ్ళొచ్చు. ఎక్స్పెన్సివ్ రేంజ్లో కూడా ఎందుకు వెళ్తుంది అంటే అందులో ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో అందులో ఎక్స్పెన్స్ వెళ్తామో, ఇందులో ఇది వెళ్తామో పేషెంట్ కన్వీనియన్స్ బట్టి విల్ రైట్ మెడికేషన్. దెన్ మీ పర్సనల్ థింగ్స్కి వచ్చినట్లయితే వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ సుష్మిత గారు? మై చైల్డ్హుడ్ వాజ్ గుడ్ అండి. సో నాకు స్కిన్ డాక్టర్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే, వెన్ ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ ఐ విల్ బీ అ డాక్టర్. నేను డాక్టరే చేస్తాను, ఎంబీబీఎస్ఏ చూస్ చేసుకుంటాను అని, అదైతే ఐఎమ్ ష్యూర్. బట్ వాట్ హ్యాపెండ్ విత్ మీ వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మై హెయిర్. అసలు నాకు హెయిర్ లేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతే నేను ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను. సో సార్ ఇచ్చిన మెడికేషన్ అండ్ సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు ఒకసారి వచ్చిన హెయిర్ని కూడా నేను ఫ్రీక్వెంట్గా సార్ దగ్గరికి వెళ్ళి అది మెయింటైన్ చేశాను. సో ప్రెజెంట్ ఉన్న హెయిర్ అలానే ఉంది. సో నేను ఎప్పుడైతే నాకు హెయిర్ బ్యాక్ వచ్చి నేను కాన్ఫిడెంట్గా క్లాసెస్కి వెళ్ళాను, కాన్ఫిడెంట్గా నా స్టడీస్ కంప్లీట్ చేశాను, దెన్ ఐ డిసైడెడ్ ఐ విల్ డెఫినెట్లీ బీ అ డర్మటాలజిస్ట్. ఓకే,
దెన్ వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ ఆరిజిన్? మా పేరెంట్స్ వచ్చేసి నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మా ఫాదర్ వచ్చేసి హీ వాజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ ఇప్పుడు హీఈస్ ఇంటూ బిజినెస్. మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్, బట్ డెఫినెట్గా మధ్యలో కొంచెం పాలిటిక్స్ సైడ్ వెళ్ళారు, బట్ నౌ షీఈస్ బ్యాక్ టు హోమ్ మేకింగ్. మా మెటర్నల్ అంకుల్ అండ్ పెటర్నల్ అంకుల్ డాక్టర్స్. వాళ్ళని చూసి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, డాక్టర్ అవ్వాలి. బికాజ్ నాకు ఆ రెస్పెక్ట్, ఆ పేషెంట్స్ దగ్గర ఉన్న ట్రస్ట్, దట్ ఓపిక, నేర్పు, ఆ మనిషికి ఉన్న వాల్యూ, అది చూసి ఆబ్వియస్గా ఇన్స్పైర్ అయ్యాను. డెఫినెట్గా డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ అయ్యాను. సో ఏంటి మీ గోల్స్ ఏంటి ఇప్పుడు కరెంట్లీ? అయితే నా గోల్స్ అయితే ఆబ్వియస్లీ నేను డర్మటాలజీ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. ఐ వాంట్ టు మేక్ పీపుల్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దర్ స్కిన్, ఐదర్ ఇట్స్ క్లినికల్ ఆర్ ఎస్థెటిక్. అంటే క్లినికల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటే దాన్ని మనం క్యూర్ చేయడానికి ట్రై చేయాలి. ఎస్థెటికల్గా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అవుతున్నాయి, వాళ్ళ అపియరెన్స్లో వాళ్ళు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే అందులో మనం డెఫినెట్గా హెల్ప్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం అనెథికల్ ప్రాక్టీసెస్ మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఇంకా అది ఒక 10% 20% స్లాట్ ఎప్పుడు ఉంటుంది. దెన్ సక్సెస్ కి మీరు ఇచ్చే డెఫినేషన్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నారు కదా, సో ఎథికల్గా ఉండి అవే రూట్స్ పైన స్టాండ్ అవుతే డెఫినెట్గా సక్సెస్ అనేది మన వెంటనే ఉంటుంది. సో వన్ వర్డ్ లో డాక్టర్ సుష్మితా రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ లో చెప్తాము అంటే సెంటెన్స్. డాక్టర్ సుష్మిత అంటే మీ స్కిన్ డాక్టర్, మీ ఫేవరెట్ స్కిన్ డాక్టర్ అవ్వాలనేదే నా అల్టిమేట్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది సుష్మితా రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు ఆమె డెర్మటాలజీకి సంబంధించి, స్కిన్ అండ్ హెయిర్ కేర్కి సంబంధించి ఆమె ఇస్తున్న ఆ సమస్యలకు సంబంధించి ఇస్తున్న సొల్యూషన్ ఏంటో కూడా మనం చూసాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్ట్రైట్ న్యూస్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్